కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ చెన్నమల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నెప్పల్లి గ్రామ పెద్దలు చలసాని బోస్, చలసాని గురునాథం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం 11వ తేదీ రాత్రి శ్రీ బ్రహ్మరాంబ చెన్నమల్లేశ్వర స్వామి, భద్రకాళి వీరభద్ర స్వామి, ఉమామహేశ్వర స్వామి వార్ల కళ్యాణం నిర్వహించారు. 12వ తేదీ రాత్రి నిర్వహించిన వీరభద్ర పూజలు, వీరభద్రపాలెం వీరంగాలు, ఊరేగింపులు, నిప్పుల గుండం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు గురునాథం అరుణ ప్రసాద్ మాట్లాడారు. మా వంశాచారంగా గత 100 సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మా రాబోయే తరాలకు ఆదర్శంగా తీసుకుని వారు కూడా మన సాంప్రదాయాలను తరువాతి తరాలకు తెలిసేలా చేయాలని ఆకాంక్షిస్తున్నామని కొనియాడారు. భక్తజనులందరికీ నమస్కారం. ఈ రోజున నెప్పల్లి గ్రామంలో చలసాని వారి ఆధ్వర్యంలో వీరభద్రు పళ్ళెము పూజలు నిన్న సాయంకాలం ఈ శివాలయం నందు శ్రీ బ్రహ్మరాంబ చెన్నమల్లేశ్వర స్వామివార్లు, భద్రకాళి వీరభద్ర స్వామివార్లు, ఉమామహేశ్వరుల కళ్యాణం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి వీరభద్రుని పూజలు, ఈ సాయంకాలం 7 గంటల కాడి నుంచి వీరభద్రు పళ్ళెము, నారా పూజా కార్యక్రమాలు, ఊరేగింపు జరుగుతోన్నప్పుడు ఇది మా చలసాని కుటుంబం వారికి తరతరాలుగా వస్తున్నది. 100 సంవత్సరాల క్రితం మా పెద్దన్న గారు ఈ కార్యక్రమం పెళ్లి టైంలో జరిగింది. తర్వాత 1976వ సంవత్సరంలో నా పెళ్లి సమయంలో చేసినాము. మరలా 2022 3 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఊరి వారందరి సహకారం, చలసాని వారి సహకారంతో బాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈ నెప్పల్లి శివాలయానికి రంగులు, అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇంకా మంచి సేవా కార్యక్రమంలో చేస్తూ రాబోయే తరం వారు కూడా ఈ ట్రెడిషన్ని, ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకుని ఊరిని చూద్దామని, ఈ కార్యక్రమాలు చూద్దామని ఇచ్చేసిన అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. నెప్పల్లి గ్రామంలో మా పూర్వీకులు చేసినటువంటి ఈ కార్యక్రమం మాకు తెలియదు. మా బాబాయ్ గురునాథ్ గారు గతంలో మాకు వచ్చి ఇలా మన పూర్వీకులు 100 ఏళ్ళ క్రితం చేసుకున్నారు, దీన్ని చేస్తే బాగుంటుంది, మరి మా తరం అయిపోయింది, మీ కొత్త తరం వచ్చింది, ఈ కార్యక్రమం మీరు చేయాలి, ఈ కార్యక్రమం నువ్వు దీన్ని కంటిన్యూ చేయాలి, బాధ్యత నీ మీద కూడా ఉంది, మరి ఈ ఊర్లో నువ్వు ఉంటూ నీ కార్యక్రమాన్ని యాక్టివ్గా ఉన్నావు కనుక ఈ బాధ్యత నువ్వు కూడా తీసుకోవాలి మా తరం తర్వాత అన్నప్పుడు డెఫినెట్గా చేద్దాం అనుకున్నాం. లాస్ట్ 3 ఏళ్ల క్రితం ఇదే కార్యక్రమాన్ని మా బాబాయ్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మళ్ళీ ఇదే కార్యక్రమం 3 ఏళ్ల తర్వాత కూడా ఈ కార్యక్రమంతో పాటు నెప్పల్లి గ్రామానికి ఈ ఊరికి సంబంధించిన పెయింట్లు సహా మొత్తం గుడి రిపేర్లు సహా 5 లక్షల పెయింట్లు ఇచ్చాం. ఎనమాల బీసీలందరూ కూడా అయ్యప్ప స్వామికి గుడిలో పూజ చేసుకున్నా అంటే మా ఊరికి శరీరపాలెనికి కుందరికి ఇదే శివాలయం. దీంతో చాలామంది అయ్యప్ప భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఎనమల విరాళ పూజ చేసి రూమ్ వేసి వాళ్ళకి నెక్స్ట్ దాంట్లో వంటశాల కూడా చేసి వాళ్ళ దగ్గర అకామిడేట్ చేయాలని అనుకున్నాం. ఈ వీరభద్ర చేయడం వల్ల ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అట్లాగే మా బాబాయ్ ఏదైతే పూనుకున్నాడో మా బాబాయ్, మా నాన్నగారు బోస్ గారు ఈ కార్యక్రమం చేయించారు. పెయింట్ కార్యక్రమం మా నాన్నగారు చూడటం, బాబాయ్ పైరెత్తాలని చూడటంతో ఈ కార్యక్రమం భాగ్యంగారు మేమంతా కలిసి ఈ కార్యక్రమం బాగా నిర్వహించాం. మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని నెక్స్ట్ 3 జనరేషన్ కూడా మేము ప్రతి 3 ఏళ్ళకి కూడా వీరంత వరకు తప్పకుండా చేయాలనుకుంటున్నాం. దేవుడు ఆశీర్వదిస్తే డెఫినెట్గా నెక్స్ట్ మా బాబాయ్ సహకారం తీసుకుని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గతంలో పూర్వీకులు ఎప్పుడో 100 ఏళ్ళ క్రితం చేసి ఉంటారు. తర్వాత మాకు తెలియదు. నేను పుట్టిన తర్వాత నాకు 50 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల క్రితం చూసాం ఈ కార్యక్రమం. వీరభద్ర పళ్ళెం దీని విశిష్టత మాకు మొన్నే తెలిసింది. మా పూర్వీకులు చేసిన విశిష్టత ఉంది కాబట్టి డెఫినెట్గా దీన్ని కొనసాగించాలని మేము అనుకుంటున్నాం. మేము అట్లాగే మా ట్రస్ట్ ద్వారా కూడా ఈ ఊరికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని చెప్తున్నాం.